డెవిల్ హస్బెండ్ ఎపిసోడ్ 25. కథలోకి వెళ్ళే ముందు పక్కనున్న బెల్ ఐకాన్ని ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే చూస్తూ నేను ఎవ్రీ వీడియోకి చెప్పిన టైంలో ఒక్కసారి కూడా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయలేదో వాళ్ళు ఇప్పుడు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎవ్రీ వీడియోలో నేను చెప్పిన సారల్లా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయక్కర్లేదు. అలా చేస్తే అన్సబ్స్క్రైబ్ అవునట్టు. అట్లా కాదు, ఒక్కసారి చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోక్కర్లేదు. ఎవ్రీ వీడియోకి కొత్త వ్యూవర్స్ వస్తారు కదా, అందుకు వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలాంటి మరిన్ని కథల కోసం నన్ను బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు అవుతుంది. సో నా నుంచి నోటిఫికేషన్స్ అందుతాయి అని. చేసుకున్న వాళ్ళు ఎవ్రీ వీడియోకి చేయక్కర్లేదు. ఇక ఇక్కడితో మీకు ఇది క్లియర్ అనుకుంటున్నాను. అలానే లైక్స్, షేర్స్, కామెంట్స్ అస్సలు మానద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరిన్ని కథల్ని ఇంతే ఎనర్జెటిక్గా ఇవ్వగలుగుతాను. మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ అనేది నా నుంచి అందుతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి కారణమే నా తమ్ముడు చెల్లెలు సంతోషంగా ఉండాలని. కానీ మీరు ఇలా వాళ్ళనే బాధ పెడుతుంటే నేను చూస్తూ మౌనంగా ఊరుకునేది లేదు అని చాలా అంటే చాలా కోపంగా అతని ముందు నోరెత్తి మాట్లాడింది. తర్వాత పర్యవసానాలను ఏమాత్రం గ్రహించలేకపోతున్న శక్తి. రెండే అంగల్లో ఆమెను చేరి గొంతు పట్టుకొని గోడకు ఆనించాడు రుద్ర. రౌద్రంగా మారిన అతన్ని చూస్తుంటేనే ప్రాణం పోతుంది శక్తికి. తన మెడ చుట్టూ బిగుస్తున్న అతని పట్టుకి కళ్ళు తేలేసింది. పర్లేదు, తమ్ముణ్ణి చెల్లెల్ని చూపించి బెదిరించి అగ్రిమెంట్ ముందు పెట్టగానే సైన్ చేసి పెళ్లిపెట్టెల మీద కూర్చునేసరికి ఇన్నోసెంట్ అనుకున్నాను. అవసరమైనప్పుడు నీలోని పొగరును కూడా బయటకు చూపిస్తున్నావు. ఉండాలి, ఈ రుద్రాంష్కి బీవి అంటే ఈ మాత్రం ధైర్యం, పొగరు, బలుపు ఉండాలి. కానీ అది నా ముందు కాదు. నా ముందు నీ ధైర్యాన్ని, పొగరుని, బలుపుని చూపించకపోతేనే నీకు, నీ తమ్ముడికి, నీ చెల్లెలకి మంచిది. ఇంకెక్కడైనా చూపించు. నా ముందు మాత్రం ఈ మూడింటిని మడత పెట్టుకొని నీ పాకెట్లో పెట్టుకో. పాకెట్ లేదనుకో, ఈ చీర ఉంది చూడు, దీని చివర జాగ్రత్తగా కట్టేసుకొని పెట్టుకో. చూపించకు నాకు. ఇలా నా ముందు పొగరు బలుపు చూపించే వాళ్ళంటే అస్సలు నచ్చదు నాకు. నా ముందు నోరు లేస్తే దాన్ని మోయించడానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ అప్పటికే ఊపిరి అందగా గింజుకుంటున్న శక్తిని పక్కకు నెట్టేశాడు రుద్ర. గట్టిగా దగ్గుతూ కష్టంగా ఊపిరి తీసుకునే ప్రయత్నం చేస్తున్న శక్తిని తనదైన ఈవిల్ స్మైల్తో చూస్తూ, ఏ తమ్ముడిని చెల్లెల్ని అడ్డం పెట్టుకొని నిన్ను పెళ్లిపెట్టెల మీద కూర్చోబెట్టానో ఇప్పుడు కూడా ఆ తమ్ముడు, ఆ చెల్లెలు నా దగ్గరే, నా ఇంట్లోనే ఉన్నారని మర్చిపోతున్నావేంటి? అసలు నువ్వున్నది నా ప్యాలెస్లో. ఏంటి, నువ్వు నీ వాళ్ళ కోసం నన్నే బెదిరించి ఇక్కడి నుంచి బ్రతికి బయటపడదామని అనుకుంటున్నావా? ప్రాణం తీసేస్తాను. నీది కాదు, నువ్వు ప్రాణంగా చూసుకునే నీ తమ్ముడిది, చెల్లెలిది. రఫ్ టోన్లో వినిపిస్తున్న అతని బెదిరింపుకి బిక్క చచ్చిపోయింది శక్తి. ఏంటి అలా చూస్తున్నావు? బుద్ధిగా నా మాట విని ఇలా ఎక్కువగా గోల చేయకుండా నేను చెప్పినట్టు, నాకు నచ్చినట్టు ఉన్నావా? బాండ్లో చెప్పినట్టుగానే నీ తమ్ముడి స్టడీస్, వాడి ఫ్యూచర్, మీ చెల్లెల హెల్త్, ఇంకా నీకు మంచి జాబ్, మొత్తం మీద మీ ముగ్గురికి లైఫ్ టైం సెటిల్మెంట్ నేను చేస్తాను. కాదు, నువ్వు ఇలానే తిరగబడి నాకు ఎదురు తిరిగావా, వాళ్ళిద్దరినీ లేపేసి నిన్ను ఒంటరిదాన్ని చేస్తాను అని చాలా కూల్గా వార్న్ చేసి ఇంకా తననే కళ్ళనీళ్ళతో చూస్తూ నిల్చుండిపోయిన శక్తి చంపల్ని ఒత్తి పట్టుకుంటూ, నేను ఒక్కసారి ఏదైనా అడిగితే అది వెంటనే నా ముందుండాలి, వితిన్ మినిట్స్లో. నేనేది కూడా మళ్ళీ మళ్ళీ చెప్పను. పో, వెళ్ళి నా కోసం 3 మినిట్స్లో కాఫీ తీసుకురా అని ఆర్డర్ వేస్తూ ఆమె శుతిమెత్తని చెక్కిళ్లను వదిలాడు డెవిల్ బాబు. బెదిరించాడు, భయపెట్టాడు, మళ్ళీ ఎంచక్కా కూల్గా కాఫీ అడుగుతున్నాడు. అతని ప్రవర్తనకి ఆమెకు పిచ్చి పట్టినట్టుగా ఉంది. ఒకే సమయంలో ఎన్ని షేడ్స్ చూపిస్తున్నాడు. అనుకోకుండా ఉండలేకపోయింది పాపం శక్తి. మరి 3 నిమిషాలంటే కష్టం కదా అంది బేలగా. 2 minutes 50 seconds అన్నాడు వాచ్ చూసుకుంటూ. ఏం మాత్రం పిల్ల మొహం చూసి జాలి చూపించకుండా డెవిల్. వీడి యాటిట్యూడ్ తగులయ్యా. ఓ మనిషిని ఇంత చిత్రవద చేయొచ్చని వీడిని చూస్తేనే తెలుస్తుంది.
నా ఏడుపు తగలకపోదు ఈ వెధవకి అని తిట్టుకుంటూ వడివడిగా గదిలో నుంచి బయటకు వచ్చేసి నేరుగా కిచెన్ వైపు కదిలింది శక్తి. కింద తమ్ముడు చెల్లి ఉన్న గదిలో నుంచి వాళ్ళ ఏడుపులు వినిపిస్తున్నా కూడా దగ్గరికి వెళ్ళలేని తన నిస్సహాయ స్థితికి తనను తాను నిందించుకుంటూనే కిచెన్లోకి వెళ్ళిన ఆమె అప్పటికి మిగిలిన 2.5 నిమిషాలకి మరో 2.5 నిమిషాలు యాడ్ చేసుకొని మొత్తం మీద 5 నిమిషాలకు కాఫీ కప్తో రుద్ర ముందు నిల్చుంది. ఫస్ట్ టైం అతనికి కాఫీ ఎలా పెట్టిందో చూశారు కదా. ఇక ప్రస్తుతానికి వచ్చేస్తే ఇప్పుడు గతం గుర్తులేని శక్తి రుద్రబాబుకి లేదు డెవిల్ బాబుకి కాఫీ పెడుతుంది. చూద్దాం రండి. తన ముందు కాఫీ కప్ పట్టుకొని నిల్చున్న శక్తిని చూస్తూ గతం తాలూకా జ్ఞాపకాలు వీడి ప్రస్తుతంలోకి వచ్చేశాడు రుద్ర. మీరు కూడా వచ్చేశారు కదా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కదా, వచ్చేయండి. కాఫీ చేయడానికి ఇంత టైం పట్టిందేంటి అని విసుగ్గా బేస్ వాయిస్లో అంటూ ఆమె చేతిలో నుంచి కప్ అందుకున్నాడు రుద్ర. ఏంటి ఇంత సమయం ఏంటని అడుగుతున్నావా నువ్వు నన్ను? పోనీలే కదా, అడిగావు కదా అని నువ్వు బ్రతిమాలలేకపోయినా కూడా నేను కాఫీ తెచ్చాను. తెచ్చిన తర్వాత ఇంత టైం ఏంటి అని యాటిట్యూడ్ చూపిస్తున్నావా మళ్ళీ? అరే, కాఫీ చేయడం అంటే మాటలు అనుకుంటున్నావా? పాలు మరగాలి, వేడి నీళ్ళు మరగాలి, వాటిలో కాఫీ పొడి చక్కెర వేసి డికాషన్ తయారు చేసుకోవాలి, తయారైన డికాషన్లో మరిగించిన పాలు పోసి నురగలు వచ్చేలాగా తొరుపుకోవాలి. ఇదంతా కనీసం 5 నిమిషాలకు తక్కువ పట్టదు తెలుసా. ఆమె పెద్ద క్లాస్ తీసుకుంటున్నాను అనుకుంటుంది కానీ డెవిల్ బాబు అదేమీ పట్టించుకోకుండా మంచి అరోమా వస్తున్న కాఫీని సిప్ చేస్తూ ప్రశాంతంగా తన మొబైల్ చూసుకుంటున్నాడు. ఇప్పుడేంటి, ఆ మన్నేదో కావాలి కదా, తీసుకుందామా అన్నాడు ఖాళీ అయిన కాఫీ కప్ పక్కన పెడుతూ. అంతసేపు నోరు నొప్పి పెట్టేలాగా తిట్టింది కూడా పట్టించుకోకుండా అతను అలా అడుగుతుంటే శక్తికి లోపల తగలడిపోతుంది. పైగా అతని మీద ఇంకా అరవాలని ఉన్నా కూడా వీటితో ఈ మాటలు అరుపులు వేస్ట్. నోరు మూసుకొని ఈ డెవిల్ చేత పరిహారం దగ్గరుండి చేయించి నేను కూడా చేసుకొని చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేసుకోవాలి అని గట్టిగా మనసులోనే నిర్ణయించుకొని పద మన్ను తీసుకొని గుడికి వెళ్దాం అంటూ బయటకు కదిలింది శక్తి. ఆమె వెనకే నడుస్తున్న రుద్ర ఓని రవిక దాచలేకపోతున్న ఆమె నెలవంకను జగనాలపై అటు ఇటు వయ్యారంగా ఊగుతున్న నల్ల త్రాచు లాంటి జడను చూస్తూ బుగ్గలు కొరుక్కుంటాడు. ఇంటి వెనుక పుట్ట దగ్గరకు వెళ్ళడంతోనే ఓని కొంగును వెనుక నుంచి చుట్టి ముందు నడుములోకి దోపుకొని ఏదో అరాకొరా కనిపిస్తున్న ఆ నెలవెంకని పూర్తిగా దర్శించుకునే భాగ్యాన్ని రుద్రకి ప్రసాదించి ముందుకు వంగింది శక్తి మన్ను తీసుకోవడానికి. ఇది తెలిసి రెచ్చగొడుతుందో తెలియక రెచ్చగొడుతుందో అస్సలు అర్థం కావట్లేదు అనుకుంటూ నొసలు రబ్ చేసుకుంటాడు డెవిల్ బాబు దెబ్బకి. 3 గుండెల మన్ను వరకు జాగ్రత్తగా తీసి పక్కన పెట్టి, ఏమయ్యా ఏదన్నా సంచి తెచ్చావా మన్ను పట్టుకోవడానికి అని అడుగుతుంది వెనక్కి తిరిగి మొహానికి పట్టిన చెమటను ముంజేతో తుడుచుకుంటూ శక్తి. చిరు చెమటలు పట్టిన ఆమె వదనం మరింత ముద్దుగా కనిపిస్తుంటే ఒక్క క్షణం రుద్ర రెప్ప కొట్టడం కూడా మర్చిపోయి చూశాడు ఆమెను. పట్టి చూస్తున్న అతని చూపులకి చిన్న తడబాటు ఆమెలో. ఆ తడబాటు నిండనే ఆమె కోళ్ళ కళ్ళను చూస్తూ తేరుకున్న రుద్ర అయిందా అన్నాడు లేని రాని విసుగు నటిస్తూ. ఏంటయ్యా అయ్యేది? మన్ను తీసుకోవడానికి నేనొస్తే నా వెనుక ఊపుకుంటూ వచ్చాడమేనా? సంచి తీసుకురావాలన్న కనీసపాటి జ్ఞానం కూడా లేదా నీకు అని కావాలనే రుద్ర మీద సందు దొరికింది కదా అని గయ్యి మంది శక్తి. ఊపుకుంటూ నేను రాలేదు, వచ్చిన వాళ్ళ వెనక వచ్చాను అన్నాడు ఏమాత్రం తగ్గని యాటిట్యూడ్తో రుద్ర. సచ్చినోడు మనసులోనే గొనుక్కుంది శక్తి పాప. ఏంటి అంటూ రుద్ర తన ఎడమ కనుబొమ్మని ఎత్తి చూస్తే దెబ్బకు శక్తి అమ్మో పాము చెవులోడు వినేసినట్టున్నాడు అనుకుంటూ ఏం లేదే, నేనేం అనలేదే, మీరు కూడా ఏమీ వినలేదు, ఏమైనా నేను అన్నట్టు మీకు వినిపించినట్టు అనిపించిందా డెవిల్ గారు అంది అమాయకంగా మొహం పెట్టి. నీ యాక్టింగ్ నా దగ్గర కాదు కానీ మూసుకొని ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కావా తెస్తాను అంటూ రుద్ర ఇంటి లోపలికి నడిచాడు. మళ్ళీ వీడి దగ్గర ఈ పరిహారం అయ్యే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అని తనకి తానే చెప్పుకొని పక్క తీసిన మట్టి గుండెలను రుద్ర తెచ్చిన కవర్లో వేసి 1/2 గంటలో కోవెల దగ్గరకు వచ్చేస్తే నేను అన్నీ సిద్ధం చేసి ఉంచుతాను పూజ కోసం అని చెప్పి మన్ను తీసుకొని ముందుకు కదిలింది శక్తి.
అరగంట వరకు ఎందుకు, ఇప్పుడే వస్తాను అన్నాడు రుద్ర ఆమె రెక్క పట్టి వెనక్కి లాగుతూ. బా వదలవయ్యా అంటూ రుద్ర చేతిని వదిలించుకొని కంగారుగా చుట్టూ చూసుకుంటుంది శక్తి పాప. విసుగ్గా చూశాడు డెవిల్ ఆమె తననలా వదిలించుకోవడం నచ్చక. ఎన్నిసార్లు చెప్పాను, నువ్విలా నన్ను పట్టుకోవడం ఎవరైనా చూస్తే ఎంత పెద్ద సమస్య అవుతుందో నీకు తెలుసా అంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ శక్తి. ఆ మాటకు చిరాగ్గా ఆమెను చూస్తూ అసలు తనకది లెక్కే లేనట్టు మొహం పక్కకు తిప్పాడు రుద్ర. నీకు నా బాధేం పడుతుందిరా డెవిల్ అని లోపల లోపల కొనుక్కొని నువ్వు నా వెనకాలే తోకలా రావడానికి కుదరదు అంది ముక్కుపుటాలు ఎగరేస్తూ. ఎందుకు కుదరదు? ఓ అడుగు శక్తికి దగ్గరగా వేస్తూ అడిగాడు రుద్ర. దెబ్బకి శక్తి వెనక్కి తగ్గి, నువ్వు నాకు మూతి ముద్దు పెట్టావు కదరా స్వామి, వెళ్ళి తలారా స్నానం చేసి పంచె కట్టుకొని కోవెలికిరా, నేను కూడా వెళ్ళి నీ వల్ల అపవిత్రమైన నా దేహాన్ని శుద్ధి చేసుకొని వస్తాను అంటూ ముందుకు కదిలింది శక్తి. నీ దీన్ని వస్తున్న బూతుల్ని గొంతులోనే ఆపేస్తూ కోపం కంట్రోల్ చేసుకుంటుంటే మళ్ళీ శక్తి వెనక్కి తిరిగి, అన్నట్టు మాట, కోవెల్లో కొలను ఉంది కదా, అక్కడ పక్కగా ఓ చిన్న గోలాంటిది ఉంటుంది, అక్కడుంటాను నేను, సరేనా అంది. సరేనన్నట్టు రుద్ర తల పంకించాడు. వెంటనే శక్తి లంగా కాళ్ళకు అడ్డుపడకుండా ఎత్తి పట్టుకొని పొలం గట్ల మీద వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళిపోతే, వీటన్నిటికీ నీ చేత ఆన్సర్ త్వరలోనే చెప్పిస్తానే, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయిన రుద్ర ఇక తప్పక మళ్ళీ స్నానానికి వాష్రూమ్లోకి దూరాడు. అతను శక్తి చెప్పిన ఈ పరిహారం చేసుకోవాలనుకుంటున్నది నిజానికి శక్తితో పెళ్లి కన్నా ముందు సమీరాకి దగ్గరైనందుకు. ఈ నిజం రుద్రకి మాత్రమే తెలిస్తే ఇంటికి చేరుకున్న శక్తి శుద్ధిగా స్నానం చేస్తూ, భార్యకి కాకుండా పరాయి ఆడపిల్లనైన నన్ను ముద్దు పెట్టుకున్నందుకు పరిహారం చెప్పగానే ఎంత చక్కగా ఒప్పుకొని చేస్తున్నాడు, ఇష్టం లేకపోయినా సరే అని రుద్ర గురించే ఆలోచిస్తుంది. అతను తనని మాటి మాటికి పట్టుకున్నది, దగ్గరికి లాక్కున్నది, ముద్దు పెట్టుకున్నది కూడా అన్నీ గుర్తు చేసుకుంటూ తెలియకుండానే అతని స్పర్శను ఫీల్ అవుతున్న ఆమె, ఏం ఆలోచిస్తున్నావు ఈషా అని వినిపించిన తల్లి మాటకు ఇహలోకంలోకి వచ్చి, ఏం లేదమ్మా, నేను నేను కోవెలకు వెళ్ళాలి, గురువుగారు నన్ను సోమవారం వ్రతం చేయమన్నారు అంటూ నుదుటిన చిన్నగా ఉన్న ఎర్రని స్టిక్కర్, దానిపై విభూది కూడా పెట్టుకొని వడివడిగా బయటకు నడిచింది. అప్పటికే మడి కట్టుకొని తల్లి సిద్ధం చేసిన ప్రసాదాలతో పాటు రుద్ర ఇంటి నుంచి తెచ్చిన పుట్టమన్ను కూడా తీసుకొని గుడికి చేరుకోవడంతోనే తెచ్చిన ప్రసాదాలు నివేదన కోసం తండ్రికి అందించేసి తాను అక్కడే ఉన్న తోటలో కొన్ని పుష్పాలు కూడా తీసుకొచ్చి సిద్ధం చేసుకొని కొలను పక్కగా ఉన్న చిన్న గుహలాంటి ప్రదేశంలో, అంటే ఎవరికి కనిపించని చోట, మన్నుతో శివుని లింగాన్ని తయారు చేయడం మొదలుపెట్టింది. అప్పుడే వచ్చాడు రుద్ర కూడా అక్కడికి ఆమెను వెతుక్కుంటూ. అతన్ని చూడ్డంతోనే నోరు కప్పలా తెరుచుకుంది శక్తి. అలా ఉన్నాడు మరి డెవిల్ బాబప్పుడు. తెల్లని పట్టు పంచు పైన పట్టు షర్ట్, దాని మీద కండువా కూడా మెడలో వేసుకొని విశాలమైన నుదుటికి కుంకుమ ధరించి పరమేశ్వరుడికి పరమ భక్తుడా అన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఆమె రెప్ప కొట్టడం కూడా మర్చిపోయి తననలా చూస్తుంటే రుద్ర కళ్ళల్లో గర్వంతో కూడుకున్న చిన్న మెరుపు. ఆ మెరుపుతోనే ఆమెను చూస్తూ ఏంటన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు. అప్పటికి తేరుకొని చిన్నగా తలని విదిలించి, వచ్చావా, రా, ఇలా వచ్చి కూర్చో అంటూ తన ముందు కూర్చోమంది. వెంటనే రుద్ర ఆమె ముందు బుద్ధిగా కూర్చుంటే అది చూస్తూ, పర్లేదు డెవిల్వే గాని అప్పుడప్పుడు మాట వింటావు నువ్వు కూడా అంటూ సన్నగా నవ్వుతుంది. ఆ నవ్వు చూస్తూ రుద్ర పెదవంచును కూడా చిన్న నవ్వు చేరింది, కానీ అది మీసం చాటునే దాక్కుంటే, సరదాగా అన్నాను కానీ ఇందా ఈ గంధం కుంకుమ తీసుకొని స్వామికి బొట్టు పెట్టు అంటూ గంధం కుంకుమ ఉన్న భరణను రుద్ర ముందుకు పెట్టింది శక్తి. ఆమె చెప్పినట్టే మన్నుతో చేసిన ఆ లింగానికి చక్కగా గంధం కుంకుమ అలంకరించాడు రుద్ర. శక్తి తను కోసుకొచ్చిన పువ్వులన్నీ స్వామికి పెట్టి పూజ కోసం అన్నీ సిద్ధం చేయడం మొదలుపెట్టింది. రుద్రకి బోర్ ఫీల్ అనిపిస్తుంటే మిగిలిన విడి పువ్వులను ఒక్కొక్కటిగా గుహ బయట కొలల్లోకి విసురుతున్నాడు. అది చూసి అతని చేతి మీద ఒక్కటేసింది శక్తి చురుకోపంగా. ఆమె దెబ్బ చురుక్కుమనడంతో చికాగ్గా చూశాడు డెవిల్. అష్టోత్తరం చేయడం కోసం ఈ విడి పువ్వులు, నువ్వు ఆడుకోవడం కోసం కాదు అని కసురుకొని త్వరగా దీపం వెలిగించు అంటూ రుద్రను కంగారు పెట్టింది శక్తి. నువ్వు పూజ కూడా ప్రశాంతంగా చేయవా అని విసుక్కున్నాడు రుద్ర ఆమె కంగారుని చూస్తూ. ఏంటి ప్రశాంతంగా చేసేది, ఇక్కడికి ఎవరైనా వస్తే, నాతో నిన్ను కూడా పూజ చేయడం చూస్తే, అమ్మో
అసలు నాన్నగారు చూస్తేనే ముందు ఎంత పెద్ద సమస్య అవుతుందో తెలుసా అని సాగదీస్తూ మరో దీపాన్ని శక్తి వెలిగించి నమస్కారం చేసుకుంది పరమేశ్వరునికి భక్తిగా. రుద్ర కూడా దీపం వెలిగించి స్వామికి నమస్కారం చేసుకున్నాడు. చూడయ్యా డెవిలు, ఇక నిన్ను నాతో పూజలు ఎవరు చూడకముందే పూర్తి చేసేసుకొని నువ్వు వెళ్ళిపోవాలి. ఇంకా ఉదయం 6 గంటల 30 నిమిషాలే కాబట్టి పెద్దగా ఇటువైపుకి ఎవ్వరూ రారు. దాదాపు 8 గంటల వరకు భక్తులు గుడికి పెద్దగా రారు. అందున ఈ గుహ వరకు ఎవరూ రారనుకో. అందుకే ఇక్కడ పెట్టాను మన పూజ. కాబట్టి మనం పూజని భక్తిగా, శ్రద్ధగా, ముఖ్యంగా త్వరగా పూర్తి చేసుకోవాలి అని చెప్పేసి ఆచమనీయం చేసేందుకు అతని చేతిలో నీళ్లు పోసింది కడుక్కోమంటూ. ఆమె కంగారుకి విసుగు పుడుతుంది. నవ్వు కూడా వస్తుంది రుద్రకి. ఇంత కష్టపడి ఈ పరిహారం ఏదో ఇది ఒక్కటే చేసుకోకుండా నాతో కూడా చేయించాలనే ఆలోచన ఎందుకు చేస్తుంది అని అతను మనసులో ప్రశ్నించుకుంటే, అదే ప్రశ్న ఆమె కూడా తనను తాను ప్రశ్నించుకుంది ఆ సమయంలో. దానికి సమాధానం ఆ మహాదేవునికే తెలుసు మరి. అందుకే పూజలోనే నిమగ్నమైన ఇద్దరు కూడా భక్తిగా వ్రతాన్ని 45 నిమిషాల్లో పూర్తి చేసేశారు. అనుకున్నట్టుగానే ఆ సమయం వరకు అటుగా ఎవరూ రాకపోవడంతో ఇద్దరూ లేచి ఆత్మ ప్రదక్షిణ కూడా చేసుకొని భక్తిగా ఆ బోలా శంకరునికి నమస్కరించారు కళ్ళు మూసుకొని. సరిగ్గా అదే సమయంలో అక్కడికొచ్చారు పద్మనాభ శాస్త్రి గురువుగారు. జంటగా వ్రతాన్ని పూర్తి చేసిన శక్తి రుద్రులను చూసిన ఆయన వాళ్ళు పూజ చేసిన మట్టి లింగంపై దృష్టి నిలిపి, "ఓ మహాదేవా! నీ లీలలు ఎవ్వరికీ అర్థం కానివి కదా" అనుకుంటూ నవ్వుకొని వాళ్ళ దగ్గరకు వెళ్ళారు. మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థించి కళ్ళు తెరిచిన శక్తి ఎదురుగా గారు నవ్వుతూ తననే చూస్తూ కనిపించడంతో బిక్క చచ్చిపోయింది. గురువుగారు, గురువుగారు అది అది అంటూ నాంచుతుంది శక్తి ఆయనకు ఏం చెప్పాలో అర్థం కాక భయంగా బెదురు చూపులు చూస్తూ. వెంటనే రుద్ర శక్తి రెక్కపట్టి పక్కకు లాగి గురువుగారి ముందరకు వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేశాడు. ప్రసన్నంగా నవ్వుతూ ఆయుష్మాన్ భవ అని దీవించారు గురువుగారు రుద్ర తలపై చేతిని ఉంచి. రుద్ర అలా గురువుగారికి నమస్కారం చేయడం చూస్తున్న శక్తి పైకి ఎదవలా ఆ, సరే డెవిల్లా అంటాడు గాని సెంటిమెంట్స్ ఎక్కువే అనుకుంటుంది మనసులో. అమ్మా ఈషా, వ్రతం పూర్తయినట్టుంది కదా, ఇద్దరి చేత మంత్రపుష్పం చెప్పిస్తాను రండి అంటూ పూజ కోసం సిద్ధం చేసి ఉంచిన అక్షంతల్లో నుంచి కొన్ని అక్షంతలను గురువుగారే స్వయంగా తీసుకొని వారిద్దరి చేతుల్లో ఉంచి మరోసారి ఆత్మ ప్రదక్షిణ చేసుకోమన్నారు. రుద్ర తనతో చూసి అసలు ఇతను ఎవరు, నీతో ఎందుకు కలిసి పూజ చేస్తున్నాడు అని అడుగుతారు గురువుగారు. ఏం సమాధానం చెప్పాలని కంగారు పడుతున్న శక్తికి ఆయన అలా ఇద్దరికీ కలిపి మంత్రపుష్పం చెప్పించడం ఏంటో అర్థం కాక అయోమయంగానే రెండోసారి కూడా ఆత్మ ప్రదక్షిణ పూర్తి చేసుకొని తాను పూజించిన మట్టి లింగం ముందు అక్షంతలు ఉంచి మరోసారి ఆయనకు నమస్కారం చేసుకుంటుంది. రుద్ర కూడా అలానే మనస్ఫూర్తిగా గురువుగారికి ఆ రుద్రునికి కూడా నమస్కారం చేసుకున్నాడు. ఇద్దరినీ చూసి చిరునవ్వు నవ్వుతూ ఇక అక్కడి నుంచి గురువుగారు వెళ్ళిపోబోతుంటే శక్తి వెంటనే ఆయన్ని పిలుస్తుంది. ఆగండి గురువుగారు అని పిలవనైతే పిలిచింది గాని ఏం చెప్పాలో ఆయనతో, ఏం మాట్లాడాలో కూడా ఆమెకి అర్థం కావట్లేదు. ఆమె మొహంలో కనిపిస్తున్న భయం, కళ్ళల్లో కనిపిస్తున్న కంగారు రెంటిని గమనిస్తూ పద్మనాభ శాస్త్రి గారు శక్తి ముందుకు వచ్చి చిన్నగా ఆమె తల నిమురుతూ, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. నువ్వేం చేస్తున్నావో అదంతా ఆయనే చేయిస్తున్నాడు నీ చేత అని శక్తి పూజించిన మట్టి లింగాన్ని చూపిస్తూ చెప్పి, రుద్రను కూడా ఇంత దూరం వచ్చావు నీదైన దాన్ని దక్కించుకోవడానికి. మరోసారి చేయి జారిపో నీకు నీదైన దాన్ని అని చెప్పేసి అక్కడి నుంచి కదిలి పద్మనాభ శాస్త్రి గారు వెళ్ళిపోతే రుద్ర వెంటనే ఇక వెళ్దామా అని అడిగాడు శక్తిని చూస్తూ. ఎక్కడికి వెళ్ళేది? ఏదో పెళ్ళాన్ని అడిగినట్టు అడుగుతున్నావు. వెళ్ళవయ్యా వెళ్ళు. నీ చేత చేయించాల్సిన పరిహారం నేను చేయించేశాను. ఇప్పుడు నీ దారి నీది, నా దారి నాది అంది శక్తి మొహం చిట్లించుకొని. గుర్రుగా చూశాడు రుద్ర శక్తి మాటలకు ఆమెను. ఏంటయ్యా, ఏంటా చూపు? నీ చూపులకు భయపడే రకాన్ని కాదు నేను అని బింకం ప్రదర్శిస్తూ అంది శక్తి. నా చూపులకు భయపడే రకం నువ్వు కాకపోతే చేతులతోనైనా భయపెట్టే రకాన్ని నేను అంటూ ఆమె వైపుకు రుద్ర ఓ అడుగు వేశాడో లేదో దెబ్బకు శక్తి దేవుడి ముందు కొట్టిన కొబ్బరి చిప్పలు రెండూ తీసుకొని ఆ చిన్ని గృహలో నుంచి బయటకు వచ్చేసింది తుర్రను తూనీగలా పారిపోయి. నువ్వు నన్ను భయపెడతానని అంటే నేనింకా నీ ముందే ఉండేంత వెర్రదాన్ని కాదయ్యా డెవిలు. నీకు నాకు రామ్ రామ్ సామి అయిపోయిందిక. మళ్ళీ నీ కంటికి నేను కనిపిస్తే అడుగురా
అని బయటికి వస్తున్న రుద్రను చూసి అరుస్తూ మరి వెనక్కి పరిగెడుతున్న శక్తి కొలను పైకి చేరుకునేసరికి తన వైపు వస్తున్న వరుణ్ణి గుద్దుకొని పడిపోబోయింది. వెంటనే అలర్ట్ అవుతున్న వరుణ్ ఆమెను పడకుండా నడుము చుట్టూ చేతులు ఉంచి పట్టుకున్నాడు జాగ్రత్తగా. అది చూస్తున్న రుద్ర పిడికిలు బిగుసుకొని పచ్చని నరాలు పైకి తేలాయి. శక్తి భయం నుంచి తేరుకొని సరిగా నిల్చొని పొదువు పట్టుకున్న వరుణ్ నుంచి తనను తాను విడిపించుకొని ఓ అడుగు వెనక్కి వేసి నిల్చుంది. వరుణ్ చూపులు వాళ్ళ ముందుకొచ్చి నిల్చున్న రుద్ర మీదకు మళ్ళాయి అదే క్షణంలో. రుద్రని అలా అక్కడ చూడడంతోనే వరుణ్కి చెమటలు పోసేస్తున్నాయి నిలువున. శక్తికి ఎక్కడ ఆమె భర్త అతననే నిజాన్ని చెప్పేశాడోననేది అతని భయం. వరుణ్ కళ్ళలోకి సూటిగా చూస్తున్న రుద్రకు ఆ భయాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టకపోతే, శక్తి అని తన చూపుల్ని ఏమాత్రం వరుణ్ మీద నుంచి మళ్లించకుండానే ఆమె పేరుని పిలిచాడు శక్తి అని కొద్దిగా స్ట్రెస్ చేసి మరి. హా, ఏంటయ్యా డెవిల్ ఏంటి అని పలికింది విసుగ్గా రుద్రను చూస్తూ శక్తి. ఆమె రుద్ర శక్తి అని పిలిచిన పిలుపుకు పలకడం వరుణ్ గుండెను ఒక్క క్షణం ఆగి కొట్టుకునేలా చేస్తే రుద్ర తనదైన ఈవిల్ స్మైల్ని పెదవులపై విరబోయించి, శక్తి అంటే నువ్వు కాదు ఈషా అన్నాడు ఒత్తైన కనుబొమ్మలను ఎగరేస్తూ. అవును కదా, నేను కాదు కదా, కానీ నువ్విలా పిలిస్తే నేనెందుకు పలికాను డెవిల్ అంది శక్తి అయోమయంగా. ఆమెకు గతం గుర్తు రాలేదని రుద్ర చెప్పలేదని అర్థం అవడంతోనే శక్తి చేయి పట్టుకొని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు వరుణ్. అది చూస్తున్న రుద్ర పెదవులు బ్రాడ్గా సాగాయి. హే శక్తి, సారీ ఈషా, నువ్వు శక్తి అని పిలిచిన వెంటనే ఎందుకు పలుకుతున్నావో అతనికి తెలుసు అనుకుంటా, అడిగి చూడు అన్నాడు రుద్ర వరుణ్ లాక్కెళ్ళిపోతున్న శక్తికి వినిపించేలా గట్టిగా అరుస్తూ. శక్తికి ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. అసలు వరుణ్ తనను రుద్రతో చూసి ఏమనుకుంటున్నాడో అనే భయం ఒక పక్కనైతే, రుద్ర శక్తి అని పిలుస్తుంటే ఎందుకు తనకి ఆ పిలుపు నచ్చుతుందో తనకే తెలియక ఎందుకు పలకాలను చూస్తుందో కూడా అర్థం కాని స్థితి మరో పక్క. రెంటి మధ్య కొట్టాడుతూనే వరుణ్ తనను లాక్కెళ్ళిపోతుంటే కనిపించినంత దూరం వెళ్లే వరకు కూడా కొలను దగ్గరే నిల్చున్న రుద్రను రెప్ప కొట్టకు చూస్తూ ఉండిపోయింది శక్తి. అతన్ని ఎంత చూస్తున్నా చూడాలనిపిస్తున్న తన కోరిక, అతనితో మాటలు కాదు పోట్లాటలైనా ఆడాలనిపిస్తున్న ఆత్రం. వరుణ్ దగ్గర ఏ రోజు తనవాడు అనిపించిందే లేదు ఇంతవరకు. అలాంటి ఫీలింగ్ రుద్రను చూసిన క్షణం నుంచి ఎందుకు వచ్చిందో తెలియక ఆలోచిస్తూ అలానే వరుణ్ వెంట వెళ్ళిపోయింది. గుడి బయట తన కారు దగ్గరకు ఆమెను లాక్కెళ్లిన వరుణ్ విసురుగా ఆమెను లోపలికి నెట్టి డోర్ క్లోజ్ చేసి వచ్చి డ్రైవింగ్ సీట్లో సెటిల్ అయ్యాడు. భయంగా చూసింది అతన్ని శక్తి. అతని కోపం మొదటిసారి చూడడం ఆమె. తనని రుద్రతో చూసినందుకే ఆ కోపం అనుకుంటున్న శక్తి ఎక్కడ వరుణ్ తనను అపార్థం చేసుకుంటున్నాడోనని లోపల తనకే తెలియకుండా భయపడుతుంది. ఆ భయమే ఆమె మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే, ఈషా, వాడిక్కడికి ఎలా వచ్చాడు అన్నాడు వరుణ్ ఆవేశంగా. వాడు నీతో అంత క్లోజ్గా మాట్లాడుతున్నాడేంటి అన్నాడు వరుణ్ స్టీరింగ్ మీద బలంగా కొట్టి మరి. ఆ దెబ్బ అతని ఆవేశాన్ని చూస్తున్న ఆమెకు తనకు తగిలినట్టే అనిపించి ఉలిక్కి పడింది. ఏం చెప్పాడు వాడు నీకు? ఏం మాట్లాడాడు వాడు నీతో? అసలు వాడు నీ దగ్గరికి ఎలా వచ్చాడు అని వరుస ప్రశ్నలు ఆమెకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వేస్తున్నాడు వరుణ్. శక్తి కళ్ళల్లో కన్నీళ్లు ఒక్కసారిగా సుడులు తిరిగి రెప్పలు గడపలు దాటి చెంపలను చేరిపోతే నరాలు చిట్లిపోతున్నట్టుగా అనిపించే నొప్పి తలలో మొదలైంది. అదే సమయంలో ఆమెకు ఒక్కసారిగా వరుణ్ ఇప్పుడు తన ఆవేశం ఎందుకో శక్తికి ఖచ్చితంగా చెప్తాడంటారా? వరుణ్ ఎంతకాలం ఈ నిజాన్ని దాచి రుద్ర నుంచి శక్తిని దూరంగా ఉంచుతాడు? అసలు ఇప్పుడు రుద్ర వరుణ్తో శక్తి పెళ్లిని ఎలా ఆపుతాడు? ఏం జరగబోతుంది నెక్స్ట్? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మీకు చాలా ఉన్నాయని నాకు తెలుసు. వీటన్నిటికీ సమాధానం నేను ఇచ్చే నెక్స్ట్ 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 ఎపిసోడ్స్. కాబట్టి మీకు నేను రెగ్యులర్గా ఎపిసోడ్స్ ఇవ్వడం కోసం మీరు నాకు మంచిగా లైక్స్, బోలెడన్ని లైక్స్, షేర్స్, కామెంట్స్, కథ మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇలా చెప్తేనే కదా నేను మంచిగా అప్డేట్స్ ఇవ్వగలుగుతాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నేను మెంబర్షిప్స్ ప్లాన్ తీసుకొచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ జాయిన్ అవ్వలేకపోయిన వాళ్ళు ఒక 24 hours వెయిట్ చేస్తే ఎవ్రీ 24 hours ఓపెన్ అయిపోయేలాగే నేను ఉంచుతాను. అండ్ సో ఇక మనం ఇక్కడితో ఆపేద్దాం. అండ్ నా రెండో స్టోరీ సీక్రెట్ అఫైర్ని కూడా ఫాలో అవ్వండి. తప్పకుండా అది కూడా మీకు నచ్చుతుంది. ఇక ఉంటానండి.